ఏంట్రా మాది కాలుస్తున్నావు? దొరికింది, నేను కాల్చుకున్నాను. దొరికిందా? మళ్ళీ కాల్చేస్తావేంట్రా? నాది కాలు కింద దొరికింది, కాలుస్తున్నాను. ఏంట్రా నీకు దొరికేది? లేకపోతే ఏంటండి? అరే భూచక్రం ఎక్కడ పెట్టి ఇటు తిరిగే లోపల దొరికిందని కాల్ చేస్తాడు ఏంటండి? గన్నుకని చెవులు పిండుతావే. ఇదేంటండి మరి మేనర్స్ లేకుండా? నకరాలు చేస్తే నరాలు తీస్తా. ఇంకొకసారి మా పోరగాని చెవులు లాగినావనుకో బండకేసి నూగుతా. నువ్వు రారా బిడ్డ. ఇప్పుడు అర్థమైందా అద్దె ఎక్కువ ఎందుకు ఇస్తాను? అమ్మో అమ్మో ఎంత మోసం! అద్దెక్కిస్తానంటే పిచ్చోడు అనుకున్నాను, నాకెక్కిస్తాడనుకోలేదు. ఇదిగో ఇంకోసారి ఆ ఫ్యామిలీని ఇంట్లోకి రానివద్దు, వరస్ట్ ఫెలోస్. ఇదిగో వచ్చేసారు, తినండ్రా, బాగా మెక్కి వెళ్ళండి. హలో, ఏంటి భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదా? అదే లేదండి, రండి అదే కదా. కూర్చోండి, దానన్నా కూర్చో బాబు, కూర్చోమ్మా, దా కూర్చో. సుజాత ఎక్కడా? భయం ఇంకా పోయినట్లేదు, ఆకలేట్లేదని పైన కూర్చుంది. నేను తీసుకొస్తాను. పండగ పూట కూడా టీవీ ఏంట్రా ఆపేసి భోజనానికి రండి. ఏంట్రా లుక్, టీవీ ఆపే. దేశించకూడదు, దేశించదాన్ని ఆశించుకోకూడదు, ఆశించదాన్ని ఆశించకూడదు. ఇంకొకసారి టీవీ భాష మాట్లాడు. మీరు చేయబడిందా ఆత్మహత్య చేసుకుంటా. చైల్డ్ సైకాలజీ, పిల్లల మీద టీవీ ప్రభావం గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఏమీ అనలేదు. అన్న కూడా ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏంటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే ట్యూన్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు, వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడి కట్టడానికి వచ్చాను. రాయ్, ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచి పెడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాడితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు పో బయటికి. ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొలితేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచెక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను
కిచక్ చేస్తానే ఓవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థ్యాంక్ యూ. నో మెన్షన్. బాయ్. బాయ్. అయ్యో బాబాయ్, నా ఉంగరా. ఇక్కడ పడుండు. ఆయ్, బ్రహ్మ! ఆయ్, ఎక్కడ నా ఉంగరం? ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మంగాడు నా ఉంగరాన్ని కాజేశాడు డాడీ. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చే నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. अल्लाह का कसम कसम का हुकुम खोलो ससे यक्ष राक्षस गरुड़ गंधर्व सिद्ध साध्य भूत प्रेत పిశాచాదులను రక్తి వచ్చినను విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్, కనబడుతుందా? వచ్చేసిందా? అయ్, నా ఉంగరం. అయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. ఆహా. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు, దీనికి ₹1,00,000 కావాలా? నా రేట్ నేను చెప్పాను, అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం, గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి, కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ₹1,00,000 ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగర్రా నీకు? మమ్మల్ని బయటికి నడమంటావా? నిన్ను ఎవరతను చూడంత కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను? ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటారు. ఏమిటి, హత్యలు చేసి పట్టుపోసుకుంటాడా? ఊరినే సత్యం గోలా, మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు.